హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో డబుల్ లేయర్ లాంగ్ ఫ్రాక్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ లాంగ్ ఫ్రాక్ కోసం వచ్చేసి నేను ఫుల్ శారీ అయితే తీసుకున్నానండి. అయితే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు, పల్లు పీస్ అయితే నేను ఇక్కడ యూజ్ చేయడం లేదండి. బ్లౌజ్ పీసు, పల్లు పీసు 2 తీసేస్తే నాకు శారీ లెంత్ వచ్చేసి 4.5 మీటర్ అయితే ఉంది. ఈ 4.5 మీటర్‌లో నుంచి నేను బాడీ పార్ట్ కోసం 60 సెంటీమీటర్లు, హ్యాండ్స్ కోసం 40 సెంటీమీటర్లు, బాటమ్ పార్ట్ కోసం 3.5 మీటరు విడివిడిగా అయితే కట్ చేసి పెట్టేశానండి. అలాగే పాలిస్టర్ లైనింగ్ వచ్చేసి 3 మీటర్లు అయితే తీసుకున్నాను. అంటే బాడీ పార్ట్‌కి, బాటమ్ పార్ట్‌కి రెండింటికి కలిపి 3 మీటర్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 మీటర్‌లో నుంచి నేను బాడీ పార్ట్ కోసం 60 సెంటీమీటర్లు, హ్యాండ్స్ కోసం 40 సెంటీమీటర్లు, బాటమ్ పార్ట్ కోసం 2 మీటర్లు విడివిడిగా అయితే కట్ చేసి పెట్టేశానండి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ బాడీ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం లైనింగ్‌ని కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కోసం వచ్చేసి 60 సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత చూడండి, మీరు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 ఒకేసారి కట్ చేసుకోవాలి అనుకుంటే క్లాత్‌ని మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 ఒకేసారి కట్ చేసుకోవచ్చు. లేదు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 విడివిడిగా కట్ చేసుకోవాలి అనుకుంటే క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇక్కడ నేనైతే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 విడివిడిగానే కట్ చేస్తున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. చూడండి, ముందుగా ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు బాడీ పొడవుని మార్క్ చేసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 14 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 15 ఇంచులు. ఇప్పుడు ఈ 15 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే 15 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బాడీ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. ఇప్పుడు ఈ 32 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 32 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ అయితే టేప్‌ని 32 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 32 ఇంచుల్లో సగం వస్తుంది. 32 ఇంచుల్లో సగం వచ్చేసి 16 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్‌ని ఈ 16 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 32 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ వస్తాయి కదా! ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కాబట్టి ఇక్కడ మనం బ్యాక్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు. ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, మీరు ఈ నెక్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది డ్రెస్‌లో నుంచైనా తీసుకోవచ్చు. లేదంటే ఇది మనకి ఏ సైజు, అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది అనే దాన్ని బట్టైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజు, నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఇది మనకి పెద్ద సైజ్ అనమాట. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులైతే ఉంది కదా! ఈ విధంగా మనకి పెద్ద సైజ్ అయ్యుండి బ్యాక్ నెక్ డీప్ 6 ఇంచులు ఉంటే వీళ్ళకి నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నెక్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ షోల్డర్ వెడల్పు వచ్చేసి బ్లౌజెస్‌కి అయితే మనం ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా! కానీ డ్రెస్సెస్‌కైనా, లాంగ్ ఫ్రాక్స్‌కైనా ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా! డ్రెస్సెస్‌కైనా, లాంగ్ ఫ్రాక్స్‌కైనా సరే షోల్డర్ వెడల్పు అనేది 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ మనకి నెక్, షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా?
మనకి నెక్, షోల్డర్ కలిపి ఎంత వచ్చింది? 6.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ వచ్చేసి ఇక్కడ మనం నెక్, షోల్డర్ కలిపి ఎంతైతే తీసుకున్నామో అంతే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చూడండి మనం నెక్, షోల్డర్ కలిపి ఎంత తీసుకున్నాము? 6.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 37 ఇంచులు. ఇప్పుడు ఈ 37 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి. 37 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్‌ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి ఇది మనకి పెద్ద సైజే కాబట్టి ఇక్కడ మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ చంక రౌండ్‌ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్‌ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్‌కి. చూసారు కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని టచ్ అవుతూ స్కేల్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మనకి చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులు. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ 8 ఇంచులు రావాలన్నమాట. అయితే ఇక్కడ మనం చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ ఖర్చుతో కలిపి కొలుచుకోవాలి. చూసారా? ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా? మనకి 8 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు ఈ చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలో వచ్చిందనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్‌ని తగ్గించుకోవడం గాని లేదా పెంచుకోవడం గాని చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ నెక్ కొంచెం బ్రాడ్‌గా కావాలి అనుకుంటే మీరు 3.5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్‌ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూసారా మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి మనం బ్లౌజెస్‌కి అయితే ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా! కానీ ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ కాబట్టి ఏ సైజు వారికైనా సరే 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్‌కి ఇటువైపున హాఫ్ ఇంచు అలాగే ఇటువైపున హాఫ్ ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి.
బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు కూడా క్లాత్‌ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఫోల్డింగ్స్ 2 కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్‌కి 2 వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసివేసి ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కి లోతుని డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఫ్రంట్ పార్ట్‌ని లోతుని ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ఎలాంటి లూజులు కానీ, ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ నెక్ కొంచెం పైకి కావాలి అనుకుంటే మీరు 5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 5.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం కదా. ఈ కింది వైపును కూడా 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ నెక్ కొంచెం బ్రాడ్‌గా కావాలి అనుకుంటే మీరు 3.5 ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులో ప్రిన్సెస్ కట్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రిన్సెస్ కట్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకి పెద్ద సైజే కాబట్టి ఇక్కడ మనం 4 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు. లేదంటే 3.25 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3.25 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే 3.25 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్‌కి ఇటువైపున 1/2 ఇంచు అలాగే ఇటువైపున 1/2 ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గరికి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా మనం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి.
అలాగే ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1 ఇంచ్ క్రాస్ తీసేసుకున్నాము అంటే మనకి నడుము దగ్గర కుట్టు అనేది వంగినట్లుగా రాకుండా స్ట్రైట్గా వస్తుంది. అలాగే మనకి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా క్రాస్ తీసుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కదా. ఇప్పుడు ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా క్రాస్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్కి అయితే మార్కింగ్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఇటువైపున సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి హ్యాండ్స్ కోసం వచ్చేసి మనం 40 సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాం కదా. ఇక్కడ నేను రాసి బుట్ట హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి. ఈ మోడల్ హ్యాండ్స్కి వచ్చేసి మనకి 40 సెంటీమీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది. ముందుగా ఈ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. మనం క్లాత్ని ఇలా పెట్టేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ ఓపెన్స్ 4 కూడా మనకు ఆపోజిట్లో ఉండాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా మొత్తం 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదే పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పట్టీయే వేస్తున్నానండి. అందుకని చెప్పేసి 1 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి నేను ఖర్చుతో కలిపి 9 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 9 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి చిన్న సైజ్ అయితే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి పెద్ద సైజే కాబట్టి ఈ విధంగా 3.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. ఇప్పుడు ఈ 5.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడి నుంచి 8 ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని బుట్ట కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఎవరికైనా కూడా 3 ఇంచులకే మార్క్ చేసుకోవాలా అంటే 3 ఇంచులకే మార్క్ చేసుకోవాలని ఏమీ లేదండి. మీకు బుట్ట కొంచెం చిన్నదిగా కావాలి, సింపుల్గా కావాలి అనుకుంటే మీరు 2 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు. లేదు బుట్ట కొంచెం మీడియంగా కావాలి అనుకుంటే 2.5 ఇంచులు 3 ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు. లేదు బుట్ట కొంచెం ఇంకా పెద్దదిగా కావాలి అనుకుంటే మీరు 4 ఇంచులు 5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే బుట్ట కోసం 3 ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం హ్యాండ్ షేప్‌ని ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఇక్కడి నుంచి కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. అయితే ఈ హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఏ సైజు వారికైనా సరే మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్‌లని కూడా కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం కింది వైపున పట్టీ కోసం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కర్ వీల్‌తో ఈ మార్కింగ్ మీదనే రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకోవాలి. చూడండి హ్యాండ్స్‌కి లోతు తీసుకునేటప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్‌కి లోతు తీసుకోవాలి. అలాగే హ్యాండ్స్‌కి లోతు తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్స్‌కి అయితే మనం లోతు అనేది 3/4 ఇంచ్ తీసుకుంటాం కదా! కానీ రాశి బుట్ట హ్యాండ్స్ అయినా, నార్మల్ బుట్ట హ్యాండ్స్ అయినా సరే మనం లోతు అనేది 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. బాడీ పార్ట్‌కి లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఈ లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ కోసం మెయిన్ క్లాత్ వచ్చేసి 60 సెంటీమీటర్లు అయితే తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 60 సెంటీమీటర్ల క్లాత్‌ని తీసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకోవాలి. రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అక్కడక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం లైనింగ్‌ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఈ మెయిన్ క్లాత్‌ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! మనం క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం వచ్చేసి 40 సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఈ క్లాత్‌కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని ఫస్ట్ ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి.
బాడీ పార్ట్‌కి లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మెడ పట్టీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మెడ పట్టీని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్లాత్‌ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్‌ని కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనకి ఇదొచ్చేసి బ్యాక్ నెక్ పీసు, ఇదొచ్చేసి ఫ్రంట్ నెక్ పీసు. ఇప్పుడు ఈ నెక్ పీస్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ పీస్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మెడపట్టి వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ మెడపట్టి వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు. లేదంటే 1.5 ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. అంటే మెడపట్టి అనేది కొంచెం వెడల్పుగా వేసుకున్నాము అంటే మనకి నెక్ అనేది స్టిఫ్‌గా నీట్‌గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదొచ్చేసి మనకి బ్యాక్ నెక్‌కి మెడపట్టి. ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా మెడపట్టిని కట్ చేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు మనకి ఇదొచ్చేసి ఫ్రంట్ నెక్‌కి మెడపట్టి. అలాగే ఇదొచ్చేసి బ్యాక్ నెక్‌కి మెడపట్టి. బాడీ పార్ట్ వరకు కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకోవాలి. మీరు లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని మిషన్‌తో పని లేకుండా గమ్‌తో జాయింట్ చేసేసానండి. ఇలా గమ్‌తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్‌కి మెడ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ముందుగా మనం కట్ చేసుకున్న ఈ మెడ పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని తీసుకొని చూడండి మనకు ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా! ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున కుండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. మెడ పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి.
డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ నెక్కి మెడపట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ నెక్కి మెడపట్టీని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఈ బ్యాక్ నెక్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ పార్ట్ యొక్క మెడపట్టి కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ మెడపట్టి దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ యొక్క మెడపట్టిని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండవ షోల్డర్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ ఖర్చు కనిపిస్తుంది కదా. ఈ ఖర్చు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ వైపునకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని నెక్ రౌండ్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారా, షోల్డర్స్ని మనం ఈ విధంగా జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ ఈ షోల్డర్ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా, మనం పట్టీ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ టక్స్ దగ్గరికి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి.
చూడండి మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్, బాడీ పార్ట్ యొక్క రైట్ సైడ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఒక 3-4 ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా మనకి చంక రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫ్రిల్స్ ఎంత వెడల్పు ఉన్నాయో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా మనకి ఫ్రిల్స్ వచ్చేసి 1.5 ఇంచులు వెడల్పు అయితే వచ్చాయి కదా, ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా మనం ఇటువైపున ఏ విధంగా అయితే ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఈ ఫ్రిల్స్ అనేవి ఒక వైపున ఎక్కువ ఇంకొక వైపున తక్కువ అలా రాకుండా రెండు వైపులా కూడా సమానంగా వస్తాయన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మనం బాటమ్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి మనం 3.5 మీటర్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ అంచులు రెండు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. బాటమ్ పొడవు వచ్చేసి మీ ఇష్టం అండి, మీరు ఎన్ని ఇంచులు కావాలి అనుకుంటే అన్ని ఇంచులు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 30 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 30 ఇంచులకి ఇది వచ్చేసి మనకి 2 లేయర్స్ ఫ్రాక్ కాబట్టి ఖర్చుల కోసం 3 ఇంచులు యాడ్ చేసుకోవాలి. 30 ఇంచులకి 3 ఇంచులు యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 33 ఇంచులు. అంటే మనకి బాటం పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 33 ఇంచులు అనమాట. అర్థమైంది కదా, మీరు బాటం పొడవు ఎంత అయితే తీసుకుంటారో దానికి ఖర్చుల కోసం 3 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 33 ఇంచుల్ని ఇది వచ్చేసి మనకి 2 లేయర్స్ ఫ్రాక్ కాబట్టి 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు ఈ లేయర్స్ అనేవి 2 సమానంగా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఒకటి పెద్ద లేయరు ఒకటి చిన్న లేయర్ వచ్చేలాగైనా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. ఇక్కడ నేనైతే ఒకటి పెద్ద లేయరు ఒకటి చిన్న లేయర్ వచ్చేలాగా అయితే తీసుకుంటున్నానండి. చూడండి ఈ 33 ఇంచుల్లో నుంచి నేను ఫస్ట్ లేయర్ కోసం వచ్చేసి 25 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. సెకండ్ లేయర్ కోసం వచ్చేసి 8 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఈ లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని
ఫస్ట్ లేయర్ కోసం 25 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 8 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, మనం ఫస్ట్ లేయర్ కోసం ఒక పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ సెకండ్ లేయర్కి వచ్చేసి మనకి క్లాత్ కొంచెం ఎక్కువగా పడుతుంది. అందుకని చెప్పేసి మనం ఇక్కడ నుంచి మరలా 8 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మనకి ఫస్ట్ లేయర్ కోసం వచ్చేసి ఒక పీస్ అయితే సరిపోతుంది. కానీ సెకండ్ లేయర్ కోసం వచ్చేసి క్లాత్ కొంచెం ఎక్కువగా పడుతుంది. అందుకని చెప్పేసి మనం 2 పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్కి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పోగు లాక్కుంటూ కట్ చేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ అవుతుంది. అర్థమైంది కదా? ఈ విధంగా మనం ఫస్ట్ లేయర్ కోసం ఒక పీసు, సెకండ్ లేయర్ కోసం 2 పీసులు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్ని మనం 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా మనం ఫస్ట్ లేయర్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం, ఇంకొక పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం. అలాగే మనం సెకండ్ లేయర్ కోసం వచ్చేసి 2 పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనకి ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం, ఇంకొక పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం అనమాట. లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్కి ఒక వైపున చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఈ లేయర్కి ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్నప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బాడీ పార్ట్ని తీసుకొని ఈ బాడీ పార్ట్ యొక్క నడుము లూజు ఎంతైతే వస్తుందో ఖర్చులతో కలిపి అంతే వచ్చేలాగా ఇక్కడ మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే మనం బాడీ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచుల మార్జిన్ అయితే వదిలాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మనం 1.5 ఇంచులు వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫ్రిల్స్ అన్ని ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే 2 వైపులా కూడా ఈ విధంగా 1.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర వరకు మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫ్రిల్స్ అన్ని ఒకే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లేయర్ వచ్చేసి బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ లేయర్ వెడల్పు వచ్చేసి బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్కి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ క్లాత్ కొంచెం ఎక్కువగా వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలి. అదే మీకు క్లాత్ కొంచెం తగ్గిందనుకోండి, అలాంటప్పుడు 2 వైపులా కూడా ఒక ఫ్రిల్ తీసివేయాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్ని బాడీ పార్ట్కి 1/2 ఇంచ్ మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ లేయర్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్ని తీసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండవ లేయర్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం రెండవ లేయర్ని జాయింట్ చేసుకోవాలి అంటే ముందుగా ఈ లేయర్కి 2 వైపులా కూడా పీకో చేసుకోవాలి.
పీకో చేసుకున్న తర్వాత ఒక వైపున చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం పీకో చేసుకునేటప్పుడు క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెండు వైపులా కూడా పీకో చేసుకోవాలి. ఇలా పీకో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపున చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్ని ఫస్ట్ లేయర్కి జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ లేయర్ని జాయిన్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ లేయర్కి వచ్చేసి కింది వైపున అంచు అయితే వచ్చింది కదా, ఇలా అంచు వచ్చినప్పుడు మనం పీకో చేసుకోని అవసరం లేదు. ఒకవేళ మీకు ఈ విధంగా అంచు రాలేదనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మనం పీకో చేసుకొని తర్వాత ఈ లేయర్ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ సెకండ్ లేయర్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా లేయర్స్ని జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా లేయర్స్ని జాయిన్ చేసేసానండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని కట్ చేసుకోవాలి. చూడండి, మనం బాటం పార్ట్ కోసం లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 2 మీటర్ల క్లాత్ని ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఈ మిషన్ అంచులు 4 మనకు ఆపోజిట్లో ఉండాలి. అలాగే ఈ రైట్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్స్ ఉండాలి, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓపెన్స్ ఉండాలి. అర్థమైంది కదా, మనం తీసుకున్న 2 మీటర్ల క్లాత్ని ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటం పొడవుని మార్క్ చేసుకోవాలి. బాటం పొడవు వచ్చేసి మనం ఎంత తీసుకున్నాము, 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో ఇది వచ్చేసి మనకి లైనింగ్ కాబట్టి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 2 ఇంచులు తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది, 28 ఇంచులు. ఇప్పుడు ఈ 28 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 28 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే మనం ముందుగా స్టిచ్ చేసుకున్న డ్రెస్ని తీసుకొని బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఖర్చులతో కలిపి. చూసారా, మనకి బాడీ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఒకవైపున ఖర్చులతో కలిపి 19 ఇంచులు అయితే వచ్చింది కదా, ఇప్పుడు ఈ 19 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 19 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఫస్ట్ అయితే టేప్ని 19 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 19 ఇంచుల్లో సగం వస్తుంది. 19 ఇంచుల్లో సగం వచ్చేసి 9.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 9.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 19 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 19 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 4 ముప్పావు ఇంచులు.
ఇప్పుడు ఈ 4 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చుతో కలిపి నడుము లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, ఖర్చుతో కలిపి నడుము లూజ్ వచ్చేసి 5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇటువైపున మనకి ఆపోజిట్ లో కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే మనకి మొత్తం 6 పీసులు అయితే వస్తాయి. 2 వచ్చేసి పెద్ద పీసులు, 4 వచ్చేసి చిన్న పీసులు. ఇప్పుడు ఈ 6 పీసుల్లో నుంచి మనం ఫ్రంట్ పార్ట్కి 3 పీసులు, బ్యాక్ పార్ట్కి 3 పీసులు వచ్చేలాగా పెట్టేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి? ఈ విధంగా మనం ఒక వైపునకు 3 పీసులు, ఇంకొక వైపునకు 3 పీసులు వచ్చేలాగా పెట్టేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని ఈ కింది వైపున అంచుని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి, ఇంకొక పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం బాటమ్ పార్ట్కి లైనింగ్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని ఈ విధంగా 1/2 ఇంచు మార్జిన్తో జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్లు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపించడం లేదండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డబుల్ లేయర్ లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.